కట్టుకోవే నాగ ఉయ్యాలో పెట్టెల్ల చీరలు ఉయ్యాలో పెట్టుకోవే నాగ ఉయ్యాలో పెట్టెల్ల సరుకులు ఉయ్యాలో పెట్టుకోవే నాగ ఉయ్యాలో అప్పుడే పెట్టుకున్న ఉయ్యాలో ఇప్పుడెందుకు మామ ఉయ్యాలో బిడ్డ తీసుకొని ఉయ్యాలో చెప్పు దగ్గరికి ఉయ్యాలో బిడ్డ తీసుకొని ఉయ్యాలో బిడ్డ తీసుకొని ఉయ్యాలో పోవాలి నాగ ఉయ్యాలో బిడ్డ తీసుకొని ఉయ్యాలో పోవాలి నాగ ఉయ్యాలో చీరలన్నీ తీసి ఉయ్యాలో సుట్ట బట్టలు చేసే ఉయ్యాలో చీరలన్నీ తీసి ఉయ్యాలో సుట్ట బట్టలు చేసే ఉయ్యాలో బంగారు బిడ్డ చేత పట్టినది ఉయ్యాలో నుంచి ఆనాగ ఉయ్యాలో అసలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన ఈ బతుకమ్మ పండగ పూల పండగ, ప్రకృతి పండగ. ప్రకృతిని మనం ప్రకృతిలో భాగంగా ఉన్నాం కాబట్టి ప్రకృతిని ఈ విధంగా పూజించడానికి ఈ 9 రోజులు బతుకమ్మ పేరుతోని ప్రకృతిని పూజించడం జరుగుతుంది. మన తెలంగాణలోని సాంప్రదాయం అయిన ఈ బతుకమ్మ పండుగను రాబోయే తరాలైన అమ్మాయిలకు తెలియజేయడం కోసమని ఇలా మా కళాశాలలో ఈరోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతున్నది. దానికి ఈరోజు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్లో సిరిసిల్లలోని గర్ల్స్ కాలేజీలో ఈరోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ నిర్వహణకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రిటైర్డ్ డిగ్రీ లెక్చరర్ అయిన ఝాన్సీ శుక్లా మేడం గారికి స్వాగతం పలుకుతూ మరొక మారు నా సహ అధ్యాపకులకు మరి ప్రియమైన విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. मेरी यादों लाने लो गुरुवारा रंग गौरम
బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ సంబరాలు మరియు ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మీలో ఒకరిగా పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి నా రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా రిటైర్డ్ లెక్చరర్ని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నాను. సో అంటే మనకు తెలంగాణలో 1000 సంవత్సరాల క్రితమే ఈ బతుకమ్మ అనేది ఆడుతూ ఉన్నారు అని. కాకపోతే అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇంత ప్రాచుర్యం చెందలేదు బతుకమ్మ పండుగ అనేది. వేములవాడ మెయిన్గా ఏంటంటే గౌరీదేవి కోసము ప్రార్థన చేస్తూ జనరల్గా మనం పూజించేది ఫోటోలకి పూలతోని దేవుళ్ళను పూజిస్తాము. కానీ ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే పూలనే దేవుళ్ళుగా భావించి పూజిస్తాం పసుపు కుంకుమ వేస్తూ. ఇది ఈ తెలంగాణలో మాత్రమే ఉన్నది, ఇక్కడి ప్రత్యేకత మాత్రమే ఇది. ఇందులో పాల్గొంటున్న వీళ్ళందరికీ నెక్స్ట్ జనరేషన్ తెలియజేయడానికి మేడం ఏర్పాటు చేస్తారు. ఇది చాలా సంతోషదాయకము. మన తెలంగాణ రాకముందు కూడా ప్రతి వీధిలో ఉండేది పండుగ, కాకపోతే ఇంత ప్రాచుర్యం చెందలేదు. ఇప్పుడు ఆ యాజిటేషన్ మూమెంట్లో కూడా దీన్ని కూడా ఒక వారధిగా తీసుకొని బతుకమ్మ సంబరాలు చేసుకోవడము, ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. ఇది అందులో కూడా నేను పాలు పంచుకున్నందుకు మీలో కూడా చాలామంది కూడా పాలు పంచుకొని ఉంటారు. చాలా సంతోషదాయకము, గర్వకారణం కూడా. ఆ యాజిటేషన్ మూమెంట్లో 2012లో ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో మన తెలంగాణ పండుగ బతుకమ్మను మన పిల్లలతో, ఎన్ఎస్ఎస్ పిల్లలతో ఆ స్టేజ్ మీద బతుకమ్మ బోనాలు ఆడించడం జరిగింది. నేను యాజ్ ఏ ప్రోగ్రామ్ ఆఫీసర్గా అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను కూడా. ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలా చేశాను అని గర్వంగా ఫీల్ అవుతాను నేను, అందుకని చెప్పడం జరిగింది. యాజిటేషన్ మూమెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆంధ్ర అమ్మాయిలు మరియు తెలంగాణ ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అది సంతోషదాయకము. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇలా ఏర్పాటు చేయడం అనేది ఈ జనరేషన్ పిల్లలకి సంతోషదాయకం, ఇలా ఏర్పాటు చేయడం. కాకపోతే ఎప్పుడు కూడా బతుకమ్మ పండుగని పండుగలాగా గౌరవంగా చూడాలి, కానీ అది షోలాగా చేయకూడదు అనేది నా విన్నపము తెలంగాణ ప్రజలందరికీ కూడా. అంటే మనము దేవుళ్ళని ఎలా ఫోటోలు పండుగలు చేసుకుంటామో ఇది కూడా ఒక పండుగ, పూలను పూజించే పండుగ. వేములవాడలో గౌరీదేవి కోసం చేసిన మొదలైన ఆ నలుగురు ఆడవాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బతుకమ్మ వల్ల సామాజిక భూమి కూడా సామాజికంగా, అంటే క్యాస్ట్తో సంబంధం లేదు, చిన్న పెద్ద సంబంధం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. లోపల ఏమున్నా బయట మాత్రం అందరం కలిసికట్టుగా ఉండే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. ఈ వాగు దగ్గర కలుస్తాము, ఇంట్లో వాడవాడలా కలుస్తాము. ఇది ఎవరింట్లో వాళ్ళు చేసుకునే పండుగ కాదు, ఇది అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ. ఇలా వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మీ అందరికీ కూడా ఎన్ఎస్ఎస్ మరియు బతుకమ్మ శుభాకాంక్షలు.